మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే నిన్ను హుజరాబాద్ నియోజకవర్గంలో ఉరికిచ్చే రోజు వస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు, హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు. ఇలా నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే కేసీఆర్ ని ఏ విధంగా అయితే మోసం చేసినావో నీతో నీ వచ్చి టీఆర్ఎస్ ఇష్పెట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నిష్పెట్టి టీఆర్ఎస్ 20 ఏళ్లు జెండా మోసిన కార్యకర్తలు టీఆర్ఎస్ ని ఇష్పెట్టి నువ్వు మబ్బెపెట్టి పైసలు ఇస్తామని ఆశ పెట్టి వాళ్ళని తీసుకొని పోయినవే. ఇలా వాళ్ళని కూడా మోసం చేసినావు కదా నువ్వు. 20 ఏళ్ల చరిత్ర వాళ్ళు ఉద్యమం చేసిర్రు, టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వాళ్ళని మోసం చేసి తీసుకుపోయి నీ 2021 ఎలక్షన్ తర్వాత కనీసం ఒక్కరినన్నా నువ్వు పట్టించుకున్నావా వాళ్ళని? ఒక్కరినన్నా పట్టించుకున్నావా వాళ్ళని? కేసీఆర్ ని మోసం చేస్తావు, హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు, నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేస్తావు. ఏంటిదో హుజరాబాద్ లో ఇది చేసినావు. అరే హుజరాబాద్ ఇలా నీకు రాజకీయ భిక్ష పెట్టింది హుజరాబాద్ ప్రజలు. పాత కమలాపూర్ నియోజకవర్గం, హుజరాబాద్ నియోజకవర్గం పెట్టింది రాజకీయ భిక్ష. అట్లాంటి రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు ప్రజల్ని పట్టించుకోకుండా ఇష్పెట్టి పోయి మల్కాజిర్లో పోయి నిలబడి హుజరాబాద్ ప్రజల్ని ఇష్పెట్టేసి ఇలా హుజరాబాద్ వాళ్ళు అన్నం పెట్టిందనే సబ్జెక్టు మర్చిపోయి మా షామీర్పేట్ గడ్డ అంటున్నావు. అరే వా, నీకు రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ కేసీఆర్ గారిని మోసం చేసినావు, టీఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేసినావు, హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు. ఇప్పుడు నిన్ను నమ్ముకుని వచ్చిన టీఆర్ఎస్ ఇష్పెట్టి బీజేపీలోకి వచ్చిన కార్యకర్తలను మోసం చేసినావు. ఇవాళ రేపు ఎల్లుంటో బీజేపీని కూడా మోసం చేస్తావు. ఇంత మోసపోయిన చరిత్ర నీది. అంత దారుణమైన చరిత్ర పెట్టుకున్నా చరిత్ర తెలుసా? నీ చరిత్ర ఎవరు తెలియదా బాబు? నువ్వు చీటర్ అని తెలుసు, నువ్వు మోసగాని అని తెలుసు, అన్నీ తెలుసు. ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నా, హుజరాబాద్ గడ్డ మీద కూర్చొని చెప్తా ఉన్నా, 5 మండలాల్లో 5 జెడ్పీటీసీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, 5 ఎంపీపీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి గ్రామంలో ఎంపీటీసీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి వార్డు మెంబర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి సర్పంచ్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి కౌన్సిలర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి చైర్మన్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే. రాసి పెట్టుకోండి, మీకు ఇవాళ చెప్తున్న ఈ మాటని. ప్రతిదీ కూడా మళ్ళా కేసీఆర్ గారి జెండా ఎగిరేస్తుంది. ఇక కొన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సర్వేలు వాళ్ళే చేసుకురు, వాళ్ళే బయట పెట్టిరు. ప్రతి కాంగ్రెస్ పార్టీ సర్వేలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని వెరీ క్లియర్ గా చెప్పారు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక బాధ్యత కలిగా శాసనసభ్యునిగా ప్రతి బీఆర్ఎస్ టీఆర్ఎస్ కార్యకర్తని గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా. ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకొని తీసుకొని వస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, 20 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన నాయకులకి మొన్న ఈటల రాజేందర్ గారితో మోసపోయి మీరు ఆడ పోయి ఉండి ఇబ్బంది పడుతున్న నాయకులకు చెప్తా ఉన్నా, మేము ఎవరేమనుకోం. మా గేట్స్ ఆర్ ఓపెన్, మీరు ఎప్పుడన్నా రావచ్చు, మీకు ఏది ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ. మేమేం అనుకునేది ఏం లేదు, మీరు రావచ్చు. మీరు ఒరిజినల్లా మీరు కేసీఆర్ మీద మీ అందరికి ప్రేమ ఉందని నాకు కూడా తెలుసు. మీ అందరు కూడా మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి వాపస్ రావచ్చు. మిమ్మల్ని కేసీఆర్ కేటీఆర్ సార్ సమక్షంలో, హరీష్ రావు గారి సమక్షంలో తీసుకుపోయి కల్పించి మరీ మీకు స్వాగతం పలుకుతామని ఇవాళ హుజరాబాద్ గడ్డ మీద నుంచి ప్రతి వాళ్ళ కార్యకర్త కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే పాపం వాళ్ళని తీసుకుపోయి మోసం చేస్తే వాళ్ళ ఆగమాగం ఉన్నారు.